అండి అందరికీ నమస్తే. ఈరోజు గోధుమ రవ్వ కొబ్బరి పొంగనాలు చేస్తున్నానండి. ఇది కొబ్బరి బూరెలు అంటారు కదా, అలాగా నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేశాను. ఇందులో బేకింగ్ సోడా, బెల్లము, ఇలాచి పౌడరు, గోధుమ పిండి, బాంబే రవ్వ కలిపి పెట్టేశానండి. ఇది బెల్లంతో కలిపేసాను. ఇప్పుడు ఇది పొంగనాలుగా వేస్తున్నాను. పొంగనాలు మనం వేయించకుండా తక్కువ నూనెతో ఇలా చేసుకోవచ్చు అండి. పొంగనాల రూపంలో చేసుకోవచ్చు. మనం పూర్తి ఆయిల్తో డీప్ ఫ్రై కాకుండా ఇలా కొద్దిపాటి షాలో ఫ్రైగా చేసుకోవచ్చండి. కొంత ఎర్రగా ఉన్నప్పుడే వేయాలా. కొద్ది టైం అయిపోయింది. ఇది వేరే పనులు వండిపోయినాను కాబట్టి ఇది కొద్దిగా మాడిపోయిందండి. ఏం పర్వాలేదు. తిప్పించి ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాము. నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇందులో కలిపేటప్పుడు ఒక పిండిలో కలిపానండి కొద్దిగా అలా. ఇవి రెండే మాడింది. మిగతా అన్నీ చూడండి ఎర్రగా బాగా వచ్చినాయి. మధ్యలో ఎక్కువగా చేయని వల్ల అయిపోయిందండి. ఇది కొద్దిగా అవుతుంది. చూద్దామండి. ఇదిగోండి 2 వాయి కూడా వేసేసాను. ఇలా ఒక మూత పెట్టేయాలన్నమాట. 2 నిమిషాలు మూత పెట్టేస్తే మళ్ళీ ఎర్రగా బాగా దొరుకుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇదిగోండి కొబ్బరి బూరెల పొంగనాలు అన్నమాట. చూడండి, ఇది ఇలా దీంట్లో కొబ్బరి పిండి, తర్వాత బాంబే రవ్వ, కొద్దిగా చిటికెడు ఉప్పు, బెల్లము, ఇదండి ఏలక పొడి, ఇలాచి పొడి, తర్వాత కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా బీట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి ఇది పొంగనాలు దీంట్లో వేసేసానండి. కొబ్బరి పొడి కూడా వేసాను. ఇదండి గరం కొబ్బరి పొడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.